పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ప్రపంచంలో అందరూ శాకాహారులు అయినంత వరకు మనము ఈ యొక్క సంగతి అందరికీ చెప్తూనే ఉంటాము. ఇక్కడ శాకాహారం ఉంది, ఇక్కడేమో ధ్యానం ఉంది. ఈ రెండు వెరీ వెరీ ప్రాథమిక సూత్రాలు. అహింస పరమో ధర్మ. ఒక కోడిని నరకడము, మేక నరకడము అది పరమహింస కదా. హింస అనేది, నరకడము, చంపడం అనేది అది అత్యంత నీచమైన అధర్మము. అహింస అనేది పరమధర్మము. కనుక ధ్యాన మహాచక్రంలో మనం అందరము ఈ విషయాలు మళ్ళీ 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 తెలుసుకుని ఉంటాం. వినగ వినగ రాగము అతిశైలును, తినగ తినగ వేము తీయగనుండును. మనకి మొట్టమొదటి అర్థం కాదు. చిన్నప్పటి నుంచి మనం డాక్టర్లే చెప్తున్నారు మాంసం తినని చెప్పేసి. ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అన్న పదాన్ని తెలుగులో మాంసకృతులు అని ఎవడు తర్జుమా చేశాడో కానీ సర్వనాశనం అయిపోయింది. దాంతో ప్రోటీన్కి మాంసానికి సంబంధమే లేదు. మినరల్స్ని లవణాలు అన్నారు, కానీ మరి ప్రోటీన్స్ని మాంసకృతులు అని ఎలా అన్నారో. కనుక దయచేసి ఆ తెలుగుని మర్చిపోండి, మాంసకృతులు అనే పదాన్ని మర్చిపోండి. ప్రోటీన్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. వండర్ఫుల్ ప్లాంట్ ప్రోటీన్స్ ఆర్ దేర్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క శాకాహారం అనేది ప్రతి మాస్టర్ కూడాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ భూమండలం మీద శాకాహారాన్ని స్థాపించడం కోసమే మనమందరం పుట్టాము. ఈ భూమండలంలో శాకాహారమే మొత్తం అంతా ఉండి ఉంటే మనం ఈ భూలోకానికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే మనకు పని లేదు. పని లేనప్పుడు ఎవరు ఎక్కడికి రారు. ఇక్కడ మనం ధ్యానమాచక్రంలో వచ్చామంటే మనకి పని ఉంది ఇక్కడ, కనుకనే మనం వచ్చామనందరం. అలాగే భూలోకంలో మాస్టర్లు పని కోసం వస్తారు.